సో ఫస్ట్ పాయింట్ ఇస్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని తొందరగా సంప్రదించండి. తొందరగా అంటే ఏంటి, పెళ్ళైన తర్వాత మీరు ట్రై చేయకపోతే పర్లేదు, ట్రై చేస్తున్నారు అనుకోండి, 1 year అన్ప్రొటెక్టెడ్ గా ట్రై చేస్తున్నారు అనుకోండి, ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవాలి. 35 కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, ఆ 1 year కూడా ఆగకూడదు. 35 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 6 months ట్రై చేశాక ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవాలి. సో నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవాలంటున్నాను కానీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనట్లేదే. ఎందుకంటే కలిసినప్పుడు మీకు కొన్ని పరీక్షలు చేయడం జరుగుతుంది. బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అనమాట. అవి స్కాన్స్ ఉండొచ్చు, మీ హస్బెండ్ కి వీర్యకణాల పరీక్ష కావచ్చు. ఈ పరీక్షల నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. చిన్న చితక ప్రాబ్లమ్స్ ఉంటే మిమ్మల్ని ట్రై చేయమని చెప్తారండి. ఇది కరెక్ట్ గా లేదు, ఈ టైంకి మీ అండం విడుదలవుతుంది, అలాంటప్పుడు మీరు ఈ టైంకి ట్రై చేయండి అని చెప్పడం జరుగుతుంది. సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, మీకు హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, మీ హస్బెండ్కి వీర్యకణాలు బాగాలేవు అనుకోండి, అలాంటప్పుడు మీరు తొందరగా ట్రీట్మెంట్లోకి దిగితే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది.